వారం అంతా లో టెంపరేచర్సే ఉన్నాయి. సో ఇలాగే ఉంటుంది ఇంకా వారం రోజులు కరగకుండా. ఇందాక పొగలు కక్కుతూ తెలియలేదు కదా, సో ఇప్పుడు తెలుస్తుంది చూడండి. కొంచెం చూడండి ఎన్ని ఇంచెస్. మానవతా దృక్పథం అనేది ఒకటి ఉండాలి తెలుసా. ఇలాగ స్నో డే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే సో ఈ కొత్త గ్లౌస్ తీసామన్నమాట. ఇలాగా ఫ్లీస్ వచ్చి ఉంటుంది. ఓకే మే చల్లుంగా. మా ఆయనకి హాట్ చాక్లెట్ కావాలంట. యూఆర్ హెల్పింగ్ నాన్న. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే దాదాపు 10 రోజుల క్రితం నాటి వీడియో అన్నమాట. ఒక ఫైన్ సాటర్డే నైట్ స్టార్ట్ అయింది స్నో పడ్డము. ఇంకా సండే అంతా కూడా పడుతూనే ఉన్నింది. ఐ థింక్ ఆ వీకెండే అనుకుంటా అమెరికాలో ఉండే దాదాపు 60% 70% స్టేట్స్కి స్నో ఉన్నింది. రేర్గా స్నో పడే డల్లాస్ లాంటి ప్లేస్ లో కూడా స్నో పడింది అని న్యూస్ లో చూసుంటారు కదా. మాకైతే స్నో అలవాటే, పడుతూనే ఉంటుంది ఫ్రీక్వెంట్ గానే, అంటే వింటర్. కానీ ఈ సీజన్ లో అయితే స్నో అక్యుములేషన్ ఈ రోజే అన్నమాట చాలా ఎక్కువ. మా రిటైనింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా, దానికన్నా హైట్ వచ్చేసింది. స్నో పడేటప్పుడు ఇంట్లో కూర్చొని చూడడానికి చాలా బాగుంటుంది. అంటే మొత్తం తెల్లగా డిఫరెంట్ వరల్డ్ కదా, డిఫరెంట్ వ్యూ ఉంటుంది కదా. సో బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి మాత్రం. అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది కానీ ఇంత స్నో అక్యుములేషన్ మాత్రం రేర్గానే ఉంటుంది. మాకు లాస్ట్ ఇయర్ కూడా లేదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ ఉందనుకుంటా ఇలాగా. సో ఈరోజు పడిన స్నో అయితే అరౌండ్ 15 to 18 ఇంచెస్ ఆఫ్ స్నో అక్యుములేషన్. మా ప్యాటియో డోర్ ఓపెన్ చేస్తుంటే రాలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఇలాగా పేర్కొంది స్నో అన్నమాట. అంటే మాకు మెట్లు ఉంటాయి వెనకాల, మెట్ల పైన ఇంతగా పేర్కొనింది. ఇక్కడ చేపెట్టి కొలవడానికి ట్రై చేస్తున్నాను ఎంత ఉందని. అంటే ఏంటంటే మామూలుగా స్నో పడితే అలా అలా ఉండిపోతుంది, కానీ ఈసారి ఈ స్నో స్టార్మ్ అంటే అదే కదండి, ఎటు పడితే అటు కొట్టేస్తుంది కదా. జస్ట్ లైక్ వర్షం ఎలాగ స్టార్మ్ లాగా ఉంటే కొడుతుందో ఎటు పడితే అటు, సేమ్ స్నో కూడా అంతే అన్నమాట. సో అందుకనే చాలా విపరీతంగా ఉన్నింది స్నో అక్యుములేషన్ ఆ రోజు మాత్రము. ఏం చిన్న సమరానికి సిద్ధమవుతున్నావా? సో అందరూ స్నో ప్లవ్ చేస్తున్నారు చాలామంది. తగిలింది స్నో షావల్ చేస్తున్నారు. సో ఈయన కూడా హాఫ్ అన్న చేద్దాము, లేకపోతే రేపటికి మరీ థిక్నెస్ ఎక్కువైపోతే కష్టం అవుతుంది కదా, అంతే కదా చిన్న. లేదా రేపు చేయొచ్చు, ఆ మెషిన్తో పని చేయొచ్చు కదా. 11 ఇంచెస్ నీకు 11 ఇంచెస్ కన్నా ఎక్కువైతే మళ్ళీ చేత్తో చేసి మళ్ళీ షవల్ తాకుతుంది. ఓ అప్పటికి గట్టిగా పెరిగిపోతుంది, హార్డ్గా అయిపోతుంది కూడా కదా స్నో. థిక్నెస్ హార్డ్ కాదు, అది గట్టిగా కూడా అయిపోతుంది కదా. లాంగ్ రన్లో ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ రోజులు కూడా ఐస్ గడ్డగడుతుంది కదా అంటున్నా. నువ్వు అయిపోయిందా నీ సాక్సులు వేసుకునే కార్యక్రమం? టైం తీసుకున్నా నీట్గా ప్యాక్ చేయాలి. అయ్యో రావా. హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, నా కుకింగ్ కంటిన్యూ పண்றேன். ఏం చేస్తున్నావు? వెజ్ పులావ్ విత్ చికెన్. వెరీ గుడ్. అంటే మటన్ ఫిష్ కూడా చేసి. అబ్బా ఆర్డర్ పెడతా, తెచ్చేసి చిన్న. మంచిలో తేవాలన్నా కూడా స్నో షవల్ చేయాలి. వస్తావా తెలియదు. ఓ మై గాడ్, మంచికి కారు యాక్సిడెంట్ అవుతుంది వెళ్తే. ఓ మై గాడ్, ఇప్పుడు రిస్క్ అసలు వెళ్ళకూడదు. ఇన్ కేస్ ఆర్డర్ పెట్టినా డెలివరీ పెట్టుకోవాలి, కానీ పోతే పర్లేదా? చాలా అని కాదు, స్వార్థం. అంటే వాళ్ళు హోటల్లో కొనాలనే వాళ్ళు ఆశపడతారు. వాళ్ళకి మనం డెలివరీ ఇచ్చే వాళ్ళు పాపం వస్తాడు, యాక్సిడెంట్ అయితే అవ్వదులే, వాళ్ళు కేర్ తీసుకుంటారు. అలాంటి మనలా కేర్లెస్గా ఉండరు. స్వార్థం. నేనే బతకాలి, నేనే తినాలి, మీ దుంపలు దగ్గర. అందుకే వాళ్ళు కూడా బతకాలనే హోటల్ దగ్గర కొనేది తెలుసా. బాగుండేటప్పుడు కొనండి. ఇలాంటప్పుడు ఎవరు బేరం ఉండదు పాపం, ఇలాంటప్పుడే కొనాలి మనం. మానవతా దృక్పథం అనేది ఒకటి ఉండాలి తెలుసా. ఒకదానికి అమ్మితే మళ్ళీ ఇంకెవరికి అమ్మలేడు, డెలివరీ చేసేటప్పుడు పోతాడు. సో ఈ కొత్త గ్లౌస్ తీసామన్నమాట అమెజాన్లో, మంచి డీల్లో. నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. లోపల ఇలాగా ఫ్లీస్ వచ్చి ఉంటుంది.
సో మామూలు గ్లౌస్కి వచ్చి ఉండదు కదా, ఇలాంటిదైతే కొంచెం బాగా -15 అలా టెంపరేచర్కి కూడా దిట్టంగా ఉంటుంది. సో అలాగే ఎక్స్టెన్షన్ కార్డు తీసాము. వాడు స్నో ఫ్లవర్తో ఇచ్చింది 20 ఫీటే ఇచ్చారు కదా చిన్న. నేను 25 ఫీట్. ఓ మన దగ్గర ఉన్న 25 ఫీట్ వాడేవాళ్ళము. సో ఇప్పుడు 50 ఫీట్ ఎక్స్టెన్షన్ కార్డు కొన్నాం. సో దట్ కొంచెం దూరంగా కూడా స్నో తీయడానికి ఈజీగా ఉంటుంది. అది అటాచ్ కూడా చేయొచ్చు. అవునా? ఓ దీంట్లో కూడా దీంట్లో అటాచ్ చేయొచ్చు. ఓకే ఓకే. అది స్నో బ్లోయర్ అంటారు, మనం ప్లవ్ అంటారు. బ్లోయర్ వేర్ ప్లవ్. ఓకే డన్నా. డన్. ఓకే. ప్యాకింగ్కే ఎంతసేపు పడుతుందో అసలు అన్నీ వేసుకోవడానికి. ఇంత వేస్తే తప్ప ఒక 20 నిమిషాలు ఉండలేము. అవును. 20 మినిట్స్ ఉండి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 20 మినిట్స్ ఉంటే అయిపోతుంది అనుకుంటా. ఈ ఎలక్ట్రిక్ దాంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఓపెన్ చేశాను గరాజు. అబ్బా, ఓహో అడు చూడు, 1/2 ఫుట్ దాకా ఉంది అక్కడ కింద. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఫుట్ దాకా ఉంది. ఇక్కడే డ్రైవే మీదే ఇంకా పడుతుంది. అవును. ఓ మై గాడ్, చూడండి. అంటే చూడ్డానికి ఏదో కేక్ స్లైస్ కట్ చేసినట్టు ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. ఎదురింటి వాళ్ళు చేశారు పాప, మళ్ళీ పడింది ఆ ఇంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, చిన్న భార్యాభర్తనా లేదా వాళ్ళ ఇంటికి ఎవరన్నా వచ్చారో మరి, ఏమో తెలియదు నాకు. లేకపోతే వాళ్ళ కొడుకు అనుకుంటా, వాళ్ళ పెద్ద కొడుకు. ఆయన వాళ్ళ పెద్ద కొడుకు చేస్తాడు. మురారినా పిలుస్తా హోంవర్క్ చేస్తాడు. అబ్బా 2 years బ్యాక్ పడినట్టుంది కదా చిన్న, ఇలాగా ఇంత చూడండి. ఓకే, చలుంగి వంట చేద్దా ఇంకా, మరి బాగుంది కథ. ఐ హ్యావ్ టు కుక్. సియా డ్యూడ్. అది పట్టేంత వరకు క్లీన్ చేసాము. ఓకే, ప్లగ్ చేస్తున్నావా? ఓకే, అవుతుందా అది? ఈ సీజన్లోనే కొన్నాం ఈ ఎలక్ట్రిక్ బ్లోయరు. యాక్చువల్లీ అయితే గ్యాస్ది కానీ బ్యాటరీది అయితే ఇంకా బాగున్నామో అనిపించింది. మేము ఈ స్నో బ్లోయర్ గురించి వీడియో పెట్టినప్పుడు అప్పుడు కామెంట్లో చెప్పారు బ్యాటరీవి కూడా దొరుకుతాయండి అని. అప్పుడు ఐడియా వచ్చింది. యాక్చువల్లీ ఇది మంచి డీల్లో కొన్నామండి. లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో కొన్నాం యాక్చువల్లీ. సో ఈ ఇయర్ వాడడం మొదలెట్టాము. వెరీ వెరీ హెల్ప్ఫుల్. కాకపోతే ఫస్ట్లో ఇది కూడా మొరాయించింది, ఎందుకంటే అంత హైట్ స్నో ఉంది కదా. చిన్న కాఫీ తాగవా? మరి నీకు వినిపించట్లేదు? నీ ఎంకమ్మ, నేను అరిచి వీడియోలో ప్రూఫ్ ఉంది. ఎంతసేపు అరిచాలేలో. బ్రేక్ తీసుకో, అప్పుడే చెప్పావు నువ్వు బ్రేక్ తీసుకుంటానని. ఏంటి అలా ఏం కాదు. నీకు నీకు వినిపించలేదు అరిచాను నేను. నాన్ సెన్స్ అసలు ఈయన ఉంది కదా. నేను అదే చెప్పాను, నేను 18 inches దాకా ఉంటుంది. ఇంకా పడుతుంది, రాత్రి వరకు పడుతుందంట. సో మా ఆయనకి హాట్ చాక్లెట్ కావాలంట, అది కలుపుతున్నా. నాకు డికాషన్ కాఫీ.
హాట్ చాక్లెట్ ఇచ్చా చూడు నేను. ఎవరు చేస్తారు ఇలాగా పిలిచి మరి? పని చేద్దాం, నెక్స్ట్ టైం నువ్వు షవల్ చేయి, నేను నీకు పిలిచి దగ్గరకు తెచ్చిస్తా. ఐఎమ్ గుడ్, థ్యాంక్స్. పర్లేదు, ఎవరు తెచ్చిస్తారా? చూసారా, వెనకాల ఏం క్లీన్ చేసే పని లేదు. అదన్నమాట సంగతి. స్నో షవల్ చేసి అలసిపోయాడని ఆయనకి కాఫీ ఇచ్చాను. ఆయనకి హాట్ చాక్లెట్ పెట్టి అలసిపోయాను, నేను కాఫీ పెట్టుకున్నాను. లేదండి, వంట మొదలెట్టాను. ఈ చలికి అబ్బా అసలు ఏం చేయాలనిపించదు. కాకపోతే వంట చేయాలి, ఏం చేద్దాం, తప్పదు కదా లంచ్కి. సో ఈయన ఒక బ్రేక్ తీసుకున్నారు, కాఫీ బ్రేక్ లాగా. ఎందుకంటే చెప్తారు కదా కంటిన్యూస్గా అంత లో టెంపరేచర్లో ఉంటే కూడా హెల్త్కి మంచిది కాదు అని బ్రేక్స్ తీసుకొని చేయాలి. పైగా -20 అలా కదండి, మనం కూడా ఉండలేము అంతసేపు ఆ చలికి ఒకే మోపున. సో అందుకనే తను బ్రేక్ తీసుకున్నారు. ఇంకా నేను అప్పుడు వంట మొదలెట్టాను అనమాట లంచ్కి. సో ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఆ రోజు. దాంతోపాటు వెజ్ పులావ్ తిందాము అని. మా టిపికల్ కాంబినేషన్ అనమాట. బ్యాక్ ఇన్ జర్మనీలో ఉండేటప్పుడు ఎవ్రీ సండే వెజ్ పులావ్ విత్ చికెన్ కర్రీ ఉండేది. మేము అసలు అక్కడ చాలా పాపులర్ కూడా ఆ కాంబినేషన్కి. నేను చెప్పేది ఆల్మోస్ట్ 15-18 ఇయర్స్ బ్యాక్ సంగతి, మేము జర్మనీలో ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడు చాలా రేర్గా చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది ఈ కాంబినేషన్ చేసి. అదే పిల్లలతో కూడా అంటూ ఉన్నాను నేను. హే వడ్లు, హే యు ఆర్ హెల్పింగ్ నాన్న. హే గుడ్ జాబ్ బడీ. లాస్ట్ ఇయర్ కూడా నువ్వు చేసావు. ఐ నో యూ డిడ్ వెరీ క్విక్ దెన్ నాన్న. ఎస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు సండే కదా, ఇంకా మురారి కూడా ఇంట్లోనే ఉన్నాడు. నాది చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా లాస్ట్లో గరం మసాలా టాస్ చేస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ లంచ్ తొందరగా మొదలెట్టేశాను వంట చేయడము. బయట ఎంత చలి ఉన్నా ఇంట్లో హీటర్స్ ఉంటాయి. కాకపోతే ఇలాంటి మరీ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు -20 అలాగే ఇంట్లో తెలుస్తుందండి దాని తాలూకు ఎఫెక్ట్. సో ఇక్కడ మళ్ళీ కర్రీకి వచ్చేస్తే క్యాజునట్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగా గ్రేవీ ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ కోసం. సో ఇందాకన్నట్టు ఆ చలికి అసలు ఇంట్లో కూడా కంపల్సరీ స్వెటర్ ఏదైనా తిక్కది వేసుకోవాలి. కాళ్ళకు సాక్స్ వేసుకొని ఇంట్లో ఉండే అంటే స్లిప్పర్స్ ఉంటాయి చూడండి, అవి అలాగ 2 లేయర్స్ వేసుకోవాల్సిందే. లేకుండా అసలు భరించేటట్లేదు ఇంట్లో కూడా చలి. ఇదే ఎమ్మీ వెజ్ పులావ్ అనమాట. సో ఇంకైతే లంచ్ అయితే కానిచ్చేసాము. హాల్లోనే ఒక దుప్పటి వేసేసుకొని ఇంకా కింద కూర్చొని ప్రశాంతంగా తిన్నామన్నమాట. ఏదో టీవీలో పెట్టుకున్నాం, ఏదో మూవీ వస్తుంది ఓటీటీలో. సో అది చూస్తూ అయితే లంచ్ కానిచ్చేసాము. క్యాజునట్ పేస్ట్ వేయడం వల్ల అనుకుంటా గ్రేవీ అయితే చాలా థిక్గా క్రీమీగా ఉంది. ఐ థింక్ దట్స్ ద రైట్ వర్డ్. ఓకే, సో మొత్తం షవల్ చేసేసారు. అబ్బా ఇంకా పడుతూ ఉంది స్నో. చూడండి ఎన్ని ఇంచెస్, ఒక 15 ఇంచెస్ ఉంటుంది అనుకుంటున్నా. సో మొత్తం షవల్ చేశారు. అక్కడ రోడ్డు మీద జంక్షన్ ఉంది చూడండి, మన డ్రైవే రోడ్డు, అక్కడ ఉన్నింది కదా, కారు వెనక్కి వెళ్ళలేదు కదా. సో ఆడ కూడా ఏదో ఈయన షవల్ చేసినట్టున్నాడు పాపం. అబ్బా ఎవ్వరు లేరు, అందరూ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. పాపం ఎదురింటి ఆయన అయితే షవల్ చేసి, చూసారా కనిపిస్తుంది అంటే, ఆయన అయితే పొద్దునే షవల్ చేశాడు. మళ్ళీ స్నో పడింది చూడండి డ్రైవేలో. The next day. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మండే అనమాట. మొన్న నైట్ నుంచి స్నో స్టార్మ్ స్టార్ట్ అయింది కదా, నిన్న కూడా కంటిన్యూ అయింది. మీకు చూపిస్తా ఇప్పుడు ఎలా ఉందో. ఓకే మళ్ళీ పడింది. అబ్బా నిన్న షవల్ చేశారు కదా, షవల్ చేసిన తర్వాత అబ్బా ఏదో అంటార్కిటికాలో ఉన్నట్టుంది. ఉండండి బయట వెళ్దాము. అబ్బా ఓ
సైలెంట్, అసలు ఎవరు కనిపించట్లా. ఎందుకంటే లో టెంపరేచర్స్, స్కూల్స్కి హాలిడే ఇచ్చేసారు. -13 -15 ఉంది ఇప్పుడు. నిన్న పాపం అంతా షవల్ చేశారు కదా, నేను మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 ఇంచెస్ దాకా పడింది. ఎదురింటోళ్ళు వాళ్ళు చేసేసారు అటు సైడ్ లెఫ్ట్ సైడ్, వీళ్ళు ఎదురింటోళ్ళు చేయలేదు. చూడండి గుడుగుప్పనుంది. అక్కడ ఎవరో ఒక ఆయన చేస్తున్నారు. అదన్నమాట సంగతి. మా వారు ఇంకా దిగుతారేమో డ్యూటీలోకి కాసేపు అయ్యాక, బ్రేక్ఫాస్ట్ లంచ్ అయ్యాక. సో ఇలా ఉంది. దేవుడ వాక్ వే వరకు క్లీన్ చేశారు చూడండి, ఒక అడుగు ఎత్తు పైనే ఉంది. సో బ్యాక్ యార్డు సేమ్ అలాగే. అబ్బా సన్ కనిపించాడు అబ్బా ఈరోజు సూర్యుడు. నిన్న రథసప్తమి, నిన్న కనిపించలేదు ఆయన అసలు. ఈరోజు సో ఇలా ఉందన్నమాట. ఇది ఎప్పటికి కరిగేది. ఈ వారం అంతా లో టెంపరేచర్సే ఉన్నాయి. సో ఇలాగే ఉంటుంది ఇంకా వారం రోజులు కరగకుండా. -18 చిన్న, ఈ వారం అంతా -19. చూడండి కింద అయితే బయట పెట్టేసేయచ్చు. అవును, ఈ స్నోలో పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి కనిపించట్లేదు, కానీ ఇక్కడ నేను ఇప్పుడు దిగానంటే నాకు మోకాళ్ళుగా తొడల హైట్ వస్తుంది. ఇది అంత ఎత్తుంది ఇక్కడ. మా రిటైనింగ్ వాళ్ళంతా కవర్ అయిపోయింది చూడండి. అక్కడ చూస్తున్నారా, కిటికీల మీదంతా ఉంది స్నో. బాగా అట్లా అంటే స్టార్మ్ కదండి, ఎటు పడితే అటు పడింది. కిటికీలకంతా అట్లే ఉంది. ఈవెన్ పై కిటికీలకు కూడా అట్లే ఉంది. మన మిద్ది పైన కిటికీలకు కూడా అలాగే ఉంది. బెడ్రూమ్స్లో ఉండే కిటికీలకు కూడా. నిన్నే కదా స్నో షవల్ చేశారు మా ఆయన, నిన్న మధ్యాహ్నం చేశారు. అంటే ఈవినింగ్ వరకు కూడా పడుతూనే ఉన్నింది. అలాగే వదిలేస్తే ఆ 15-18 ఇంచెస్ది మళ్ళీ ఎలక్ట్రిక్ బ్లోయర్తో కూడా రాదన్నమాట. మోజేశారు నిన్న మధ్యాహ్నం, మళ్ళీ ఇంత పడింది స్నో. అది సంగతి. మళ్ళీ ఒక 2 ఇంచెస్ దాకా పడింది. సో ఇప్పుడు మళ్ళీ ఎత్తుకున్నారనమాట, డ్యూటీలోకి దిగారు మా ఆయన. మై గాడ్, ఇట్స్ ఫ్రీజింగ్. సో అందుకని నేను స్నో పడతా ఉన్నా కూడా నిన్న మధ్యాహ్నమే తీసేశారు. కానీ మళ్ళీ తర్వాత పడుతూ ఉన్నింది కదా, అది కాక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పడుతూ ఉన్నింది. సో అందుకని ఇంకా మండే పొద్దున కూడా లేసి ఇంకా తీయడం మొదలెట్టారు. ఇంకా అక్యుములేట్ అయితే కష్టము. పైగా ఇంకా బండి తీయాలన్నా కూడా కారు తీయలేమన్నమాట గరాజ్ నుంచి, స్నో ఉంటే డ్రైవేలో. వెనకాలైతే అలాగే వదిలేస్తామండి, ఎందుకంటే కారు తీసే పని లేదు. పైగా తిరగం అనమాట వెనక్కి, ఈ చలికి అసలు వెళ్ళే క్వశ్చన్ లేదు, అదే కరిగిపోతుందని. సో రోజులైంది స్నో పడి. మురారి స్కూల్కి బయలుదేరుతున్నాడు. చూడండి 10 days అయింది. ఎండ ఉంటే కరుగుండేది, బట్ రా బంగారు. ఇన్ ద బ్యాగ్. బై నాన్న, జాగ్రత్త. హ్యావ్ ఎ గుడ్ వన్. స్కూల్ డే మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి కదా, బిజీగా. మంచు కొండల్లో ఉన్నట్టుంది అసలు. చూడండి ఆ రోజు తీసాం కదా, ఏమాత్రం కరగలేదు, అట్లే ఉంది. నేను 0.6xలో జూమ్ చేస్తున్నా. అయ్యో రామ. మొన్న శనివారం కాకుండా అంతకుముందు శనివారం స్టార్ట్ అయ్యి ఆదివారం అంతా పడింది కదా. సో మళ్ళీ మధ్యలో ఒకరోజు స్నో పడింది. బాయ్ నాని, బాయ్. సో ఇవాళ సోమవారం. ఎందుకంటే మెయిన్ టెంపరేచర్లు -19 అలా ఉంది లోయెస్ట్. హైయెస్ట్ వచ్చి -13. ఇంకెక్కడ కరిగేది. ఎండపడి టెంపరేచర్స్ రైజ్ అయితే కరుగుతుంది, లేకపోతే ఇలాగే ఉండిపోతాయి ఈ కొండలు, ఈ గుట్టలు. A few hours later.
ఇది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ తీసిందండి. కాస్కోకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అసలు ఈ చలికి నేను కదలట్లేదు లిటరల్గా. ఏదన్నా కావాలంటే ఈయనేళ్ళు తీసుకొస్తున్నారు. మామూలుగా వీడియోలో చూపించినట్టు ముందే తీసేసుకోవడం, స్టాకప్ చేసేసుకోవడం అలాంటివి అయితే పెద్దగా లేవు మా సైడు. ఎందుకంటే మేము ఆల్రెడీ చలికి ఇలాంటి ఫ్రీజింగ్ టెంపరేచర్కి ప్రిపేర్డ్ అయి ఉంటాం కదా. The next day. హే చిన్న, ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ. కాదు, నీకు పాపం బోర్ కొట్టకుండా. ఓ మై గాడ్, ఇంట్లో వీడియోలు పెడతా. నువ్వు అవును ఏంటి మురారి తీసుకున్నావు హ్యాట్? యా స్నో చెవుల్లో పడుతుందంట. అదే అండ్ ఇది స్నో బ్లో చేస్తుంటే కూడా చెవిలో పడుతుందంట. అందుకని ఎదురింటి ఆయన తీయేసాడు చిన్న ఆల్రెడీ. ఆ పక్కన ఆయన తీసాడు, ఈ ఎదురింటి ఆయన తీయలేదు. సో అదన్నమాట సంగతి అండి. ఇదిగో మాకు పొద్దున్న లేసి పడింది కదా, పొద్దున్న కాదు అరౌండ్ 10కి అలా స్టార్ట్ అయింది. స్నో డే కూడా ఇచ్చేసారు పిల్లలకి. అసలు ఎప్పుడు లేని నిన్న ఈవినింగే మెసేజ్ పెట్టేశారు స్కూల్ వాళ్ళు, ఇలాగ స్నో డే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే స్నో బాగా పడుతుంది, కష్టము, బస్సులు తిరగడానికి కష్టం కదండి, స్కూల్ బస్సులు ఆపరేట్ చేయడానికి. అండ్ స్కూల్ బస్ పార్కింగ్ లాట్లంతా స్నోతో ఫిల్ అయిపోయి ఉంటాయి కదా, క్లీన్ చేయడానికి టైం కావాలి వాళ్ళకి, అందుకే లీవ్ ఇచ్చేస్తారు సగం. బస్సులు తిరగడానికి ప్రాబ్లమే, స్కూల్లో పార్కింగ్ లాట్లో కూడా ప్రాబ్లం అని. సో మా ఆయన డ్యూటీలో దిగుతున్నాడు. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎప్పుడు చిన్న పోయిన సండే, మొన్న సండే కాకుండా అంతకుముందు సండే కదా నువ్వు స్నో షాల్ చేసింది. యా, సో స్నో పడి దాదాపు వారం పైన అయిందండి. మధ్య మధ్యలో కూడా పడుతూనే ఉన్నింది, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇంత లాంగ్ స్నో అలాగే అక్యుములేట్ అయ్యడం చాలా రేర్ అనమాట. ఆల్రెడీ అక్కడక్కడ కొండలు ఉన్నాయి, డ్రైవ్వేకి ఆ పక్కన ఈ పక్కన చిన్న సైజు కొండల్లాగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ స్నో అంతా తీసి దాని మీద వేస్తాం కదా. The next day. మామూలుగా అయితే టెంపరేచర్స్ పెరిగినప్పుడు కరుగుతుంది, తర్వాత మళ్ళీ స్నో పడుతుంది. కానీ ఈసారి అలా కాదు. స్నో పడిన తర్వాత ఇది Jan 25th 26th ఆల్మోస్ట్ ఎవ్రీ డే -19 లోయెస్ట్ అండ్ -13 హైయెస్ట్ ఉంటుంది. దానివల్ల స్నో ఒక్క చుక్క కరగకపోగా మళ్ళీ స్నో పడుతూనే ఉండింది. సో ఇది మొన్న తీసిందండి. మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ అనమాట, మురారి లంచ్ బాక్స్ కోసమని మార్నింగే చేసేస్తున్నాను. చికెన్ పులావ్ చేశాను ఆ రోజు లంచ్ బాక్స్కి, విత్ రైతా కాంబినేషన్ అనమాట. చాలా ఇష్టంగా తింటాడు మురారి. మోస్ట్లీ బోన్లెస్సే వేస్తాను బాక్స్లో వేసేటప్పుడు, 99.9%. ఎందుకంటే వాళ్ళకి 20 minutes ఉంటుంది కదా లంచ్ టైము. సో ఫాస్ట్గా తినేయాలి కదా, ఇంకా బోన్స్ ఉంటే కష్టమని. అలాగే ఆమ్లెట్ చేశాను అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కి అలాంగ్ విత్ చాక్లెట్ మిల్క్. నేను బ్యాగ్ తెస్తా, జాగ్రత్త, స్కిడ్ అవుతుంది బంగారు. ఇక్కడ కూడా హై స్కూల్లో బ్యాగులు బరువుగానే ఉంటాయండి బాబు, అందుకే ఇప్పుడు నేను బ్యాగ్ తీసుకొస్తానని చెప్తాను, వాడి చేతిలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్తాడు అనమాట. సో పైగా ఈ స్నోకి ఎక్కడ జారుతుందో అని ఒక టెన్షను. సో హడావిడి. సో నిన్న మా ఆయన తీసేశారు కదా స్నో ఎలక్ట్రిక్ స్నో బ్లోయర్తో, కాబట్టి కారు వెనక్కి వెళ్ళింది. లేకుండా అంటే నిన్న పడిన స్నోకి కష్టం కదా, అందుకే అప్పటికప్పుడు తీసేయాలి, ఎస్పెషల్లీ కారు కోసం. బాయ్ నాని. సో 10 రోజులుగా ఇదే అండి పరిస్థితి, ఇలా ఉంది. ఇంకా తీసుకెళ్ళలేదు. సో ఇవాళ ట్రాష్ డే, వెన్స్డే మార్నింగ్ తీసుకెళ్తారు. బయో తీసుకెళ్ళిపోయారు, అందుకే అందరి ఇళ్ళ ముందు మీరు డబ్బాలు చూడొచ్చు. ఇలాగా 2 డబ్బాలు ఉంటాయి, ఒకటి బ్రౌన్, గ్రీన్ వచ్చి రీసైకిల్, బ్రౌన్ వచ్చి బయో. సో ఇక్కడ కొండ ఉంది చూడండి, నేను జూమ్ అవుట్లో చూపిస్తాను, అదే 1xలో చూపిస్తే ఇలా ఉంది హైట్. అది సంగతి. అబ్బా ఇప్పుడు తెలుస్తుంది, ఇందాక పొగల్లో ఏమీ తెలియట్లేదు. ఇందాక పొగలు కక్కుతూ తెలియలేదు కదా, సో ఇప్పుడు తెలుస్తుంది చూడండి కొంచెం. బిర్యానీ
నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. నేను ఇన్స్టెంట్ పాట్లో చికెన్ బిర్యానీ అదే చికెన్ పులావ్ ఎలా చేస్తాను అన్నది. సో దట్ క్విక్గా అయిపోతుంది. నైటే ప్రిపేర్ చేసుకుంటా ఎవ్రీథింగ్. సో మార్నింగ్ లేచి పెద్దగా పని ఉండదు. చూస్తున్నదైతే నేను లంచ్ తినేటప్పుడు అన్నమాట. సో అదండి మా స్నో సాగా. అంటే ఈ 10 డేస్లో దాదాపు 2 వింటర్ స్టార్మ్స్ వచ్చాయి, 2 సార్లు స్నో పడింది. ఇవాళ కూడా అంటే Feb 6th ఫ్రైడే, ఈరోజు కూడా స్నో ఉంది మాకు 8 AM నుంచి 3 PM వరకు అని. చూడాలి మరి ఇంకెలా ఉంటుందో. 3 to 7 centimeters ఆఫ్ స్నో అన్నారు. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.